ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి తెలంగాణలో. సో ఎట్లుంది లోకల్గా మల్కాజ్గిరిలో ఎవరికి హవా నడుస్తుంది? భారతీయ జనతా పార్టీ హవా ఫుల్గా నడుస్తున్నది. దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి మల్కాజ్గిరిలో కూడా బీజేపీ చాలా ప్రభంజనం బాగుంటుంది. ఎందుకు బీజేపీ అని? ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కూడా గట్టిగా ఇస్తుందని కాకుంది. కాంగ్రెస్ ఏం లేదండి, కాంగ్రెస్ ఏమి ఉండదు. కాంగ్రెస్ మొన్న ఎలక్షన్లో కొద్దిగా 2% ఓట్లతోని గెలవడం జరిగింది. అది కూడా టీడీపీ సపోర్టు అది కూడా చేయడం జరిగింది. దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అందువల్ల కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ పెద్ద మెజార్టీతో వచ్చి మాకు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నారు. ఆయన గెలిచినప్పుడు పోయిందంటే మళ్ళీ ఒకసారి మల్కాజ్గిరి ముఖం చూడలే. ఒక కొబ్బరికాయ కొట్టు ఇనాగ్రేషన్ చేసిన పాపన పోలే. అది నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తారు, వాళ్ళే చెప్తారు. మేము అతని మీద వ్యతిరేకత చెప్పడం కానీ కాదు, రాలేదు అతను అంతే. అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే మల్కాజ్గిరికి ఈటల గారికి ఏం సంబంధం, అసలు ఏం గెలుస్తాడు అన్నట్టు అంటారు. రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి కొడంగల్ ఉంటాడు. మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర 50 సంవత్సరాల కింద వాళ్ళ ఇల్లుంది అల్వాల్లో ఇల్లుంది, కంటోన్మెంట్లో ఇల్లున్నది. ఇలా మేడ్చల్ డిస్టిక్ లో షామీర్పేటలో ఇల్లుంది. అతనైనా స్థానికుడు, రేవంత్ రెడ్డి కాదు కదా. రేవంత్ రెడ్డి కొడంగల్కి సంబంధించిన వ్యక్తి ఆయన అసలు ఇక్కడ ప్రాపర్ కాదు. ఈటల రాజేందర్ 100% ఇక్కడ ప్రాపరు. ఎట్లా వ్యక్తిగతంగా ఎట్లుంటారు ఈటల రాజేందర్ కలవడం? ఈటల రాజేందర్ ఆయన ఉద్యమకారుడు అండి. ఆయన ఉద్యమకారుడు మేము నిన్నమన చూసేది కాదు. గతంలో నుండి కూడా సెకండ్ కేసీఆర్ అంటుండే. అతను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సెకండ్ కేసీఆర్ తర్వాత అతనే అన్న దానికి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అతను మంచి వ్యక్తి, సున్నితమైన వ్యక్తి, మనిషిని దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి. ఆలోచనతో పోతారు తప్ప ఆవేశంతో అదేదో అరుస్తున్నాడు నేను ఆవేశంతో కొడతాను కాదు. ఆలోచనతో మనిషి ఈటల సూపర్ మ్యాన్. దానికి తోడు నరేంద్ర మోడీ. ఎట్లుంటది అంటే మల్కాజ్గిరి బరిలో ఇంకా ఏజెండా కాంగ్రెస్ నుంచి వేరే నాయకుడు ఇటు మల్లారెడ్డి గారు అట్లా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చేటట్టు? మల్లారెడ్డి గారు గతంలో కూడా ఎంపీ చేసారండి. పార్టీలు మార్చే నాయకులు స్వార్థం. నేను కూడా చెప్పిన ఆయన, అయ్యా నేను ఫుల్ టైం పార్టీకి పనిచేయలేను, నేను వ్యాపారవేత్తను, నాకు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి పోతా. వీళ్ళ పోతే కాంగ్రెస్ లో పోవచ్చు, లేకుంటే బీజేపీలో పోతారు. వాళ్ళకు వీళ్ళకు పొంతం లేదు. మల్లారెడ్డికి జీరో ఉండే డబ్బులు ఉండొచ్చు, పారిశ్రామిక వేత ఉండొచ్చు. రాజకీయంగా ప్రజల నాడి పట్టుకునే మనస్తత్వం మల్లారెడ్డికి లేదు, వాళ్ళ ఫ్యామిలీకి లేదు. సో మీరు ఏదైతే పార్టీలు మారే తత్వం అని అన్నారు కదా, సో ఈటల గారు కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి జాయిన్ అయ్యారు కదా, మరి అది ఎట్లా? బీఆర్ఎస్ తర్వాత అయింది, కూలిపోయింది. టీఆర్ఎస్ ముందు ఉండే. అయితే టీఆర్ఎస్ నుండి రావడం అనేది అక్కడ సెకండ్ సీఎం అని ఒక ఉంది కదా, సెకండ్ సీఎం అనే వరకు కేసీఆర్ గారు జీర్ణించుకోలేకపోయాడు. ఆ జీర్ణించుకోలేక ఇతను ఎట్లా తప్పియాలి ఈయన మొత్తం ప్రజల నాటి నా తర్వాత నా ఫ్యామిలీకి ఇద్దాము అని అతను అనుకుంటే ఇతను మధ్యలో వస్తున్నాడు కదా, ఈయన ఎట్లా తప్పియాలని చెప్పి కావాల్సి తోసేసాడు తప్ప ఆయన పోలేదు. మళ్ళీ వచ్చినా కూడా ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ పార్టీలు మారినరు. కానీ ఈయన నేను మారను, ఖచ్చితంగా మారను అని చెప్తున్నాడు. కాబట్టి మేము అతని మీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన భారతమాత ముద్దుగీట, ఆయన భారతమాత బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయి, సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు. కాబట్టి మేము అతనికి సహకరిస్తాం. సూపర్ డూపర్ గా గెలుస్తుండు. మెజార్టీ బ్రహ్మాండంగా లక్షల మీద రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలందరూ కూడా గెలవడము ఖాయము. మీరు రాసుకోండి, ఈ రోజు డేటు 20వ తారీఖు ఆయన బర్త్డే, ఈటల రాజేందర్ గారి బర్త్డే. ఇవన్నీ ఏమో ఉద్యమాలు అవుతున్నాయి కదా మల్కాజ్ అక్కడక్కడంతా. ఆయన గెలుస్తున్నాడు కాబట్టి ఎవరు వచ్చినా తట్టుకునే శక్తి లేదు. ఇది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అందులో మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఏంటండి, అతను ఒక కారణ జన్ముడు. ప్రపంచానికి, భారతదేశం కాదు ప్రపంచానికే కారణ జన్ముడు ఆయన. అలాంటి వ్యక్తి మన మల్కాజ్గిరికి వచ్చిపోయాడు, అది మామూలు విషయం కాదు. అతను చూసి ఓట్లు గుదుడే ఉంటాయి. ఇది ఒకటి. ఇంకో విషయం చెప్తున్నా, మొన్న రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, రాజ్యాంగాన్ని మార్చే దమ్ముందా బీజేపీ అన్నారు. 60 ఏళ్ళ ఎంక్వైరీ తీసుకుంటే ఎన్ని మార్చిండ్రు ఎన్ని తీసిండ్రు వాళ్ళకి ఎంత దమ్ముందని వాళ్ళు చూసుకోవాలి. 10 సంవత్సరాల ఎవ్వరు చేయని తిరగరాసిండు నరేంద్ర మోదీ గారు. అతను ఫ్యామిలీ కోసం వేసుకుంటలేడు, భార్య కోసం పిల్లల కోసం వచ్చి చేసిన 24 గంటలు 18 గంటలు కష్టపడి దేశం ప్రజలు 140 కోట్ల కుటుంబంలో నా కుటుంబం అంటున్నాడు. అలాంటి వ్యక్తి దొరకడు. ఇది పూర్వజుల సుకృతం, భారతదేశం చేసుకున్న పుణ్యము. అలాంటి నాయకుడు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి కోసం ఎదిరించే వ్యక్తి జీరో. అతను 500 సంవత్సరాలండి హిందువుల ఆరాధన దైవము. రాముడు ఇవ్వాలంటే అయోధ్య రాముడు అంటారు. అలాంటి రాముడిని కూర్చోబెట్టిండు, తీసిపెట్టి ఆర్టికల్ తీసేసిండు. తలాక్ విషయంలో ముస్లింలు మాకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ, ఉగ్రవాదానికి వ్యతిరేకం.
మన క్రైస్తవులకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ, మత మార్పిడులకు వ్యతిరేకం. మేమందరము దేశంలో అందరం ఉన్నాం కాబట్టి మనమంతా భారతమాత ముద్దు బిడ్డలం, భారతమాత మన్నదంలో సోదరుతో కలిసి ఉండిపోయేదే మా బీజేపీ నినాదం. కాబట్టి ఎప్పుడు కూడా బీజేపీని అందరూ గౌరవించారు. అట్లాంటి యూపీలో 40% ముస్లింలు ఎందుకు వేస్తున్నారంటే ఓటు వాళ్ళు తెలుసుకున్నారు. గతంలో చాలా పొరపాటు జరిగిందని చెప్పి ఇప్పుడు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరూ తెలుసుకొని భాజపాకు కంకణం కడుతున్నారు. కాబట్టి మనకు చాలా ముఖ్యంగా మనము వీటిలో అందరూ బాగా గెలిపించుకుంటాం. నరేంద్ర మోడీకి మేము గిఫ్ట్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే గతంలో చూసుకుంటే ఇటు ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిండు. సో ఎట్లా ఈటల రాజేందర్ కూడా ఒకవేళ ఎంపీ గెలిస్తే నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. మొన్న వాళ్ళు బీజేపీలు చెప్పారు కదా, బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. అదృష్టం కలిసి వచ్చే కావచ్చండి. రేవంత్ రెడ్డి గారు మామూలు కార్యకర్త ఉన్నప్పుడు అతను సీఎం అయితే అనుకోలేదు. ఆయన ఒక పార్టీ కూడా పెట్టలేదు. కాబట్టి అతను పోయిండు, పిసిసి అధ్యక్షుడు అయిండు, అతను సీఎం అయిండు. ఇతను కూడా రేపు భారతీయ జనతా పార్టీ వస్తే బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి ఈటల రాజేంద్ర గారు కూడా ప్రెసిడెంట్ కావచ్చు, సీఎం కావచ్చు, పార్టీ ఏది ఇస్తుంది కావచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. సరే, ఇంకోటి చార్మినార్ చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు మాధవీలత పోటీ చేస్తారు. సో ఎట్లుంటుంది అంటే చార్మినార్లో మన కాషాయం జెండా ఎగరబోతుందా? వాళ్ళు గుండెల మీద చేసుకొని ఓవైసీ నిద్రపోతున్నాడు. ఇది ఎందుకు ఇట్లా ఈసారి ఇట్లా చేస్తారు? ఒక ఆడమని తీసుకొచ్చి నా మీద పెట్టారు. ఆమె ఓడినా గెలిచినట్టే, గెలిచినట్టే నా పరిస్థితి ఏందని చెప్పి అయోమయంలో పడిపోయాడు. ముస్లింలు కూడా ఆలోచన చేస్తారు. నరేంద్ర మోడీ మాధవీలత గారు కూడా మంచి స్పీకర్, మంచి వాయిస్ ఇస్తుంది. ఆమె కూడా చక్కగా ఇది చేస్తుంది. కాబట్టి ఈసారి హైదరాబాద్ ఓడినా గెలిచినట్టే కాబట్టి గెలుస్తుంది, పక్క 100% గెలుస్తుంది. ఏకంగా ఒకటి ఏంటంటే హిందువులంతా ఏకమైంది అక్కడ. మీరు మనం చూడండి, బెంగళూరులో ఒక మొబైల్ షాప్లో హనుమంత్ చాలీసా పెట్టుకుంటే వచ్చుకుంటే అది అవసరమా? మనం భారతదేశంలో ఉన్నామండి, భారతీయులు మనం అందరము. ఆయన షాప్ లైట్ పెట్టుకుంటే వాళ్ళు కొట్టడం పొరపాటు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తారు? కాంగ్రెస్ ఎక్కడున్న వాళ్ళు మత విద్వేషాలకు తీసి బీజేపీకి అంటగొడతారు. కానీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈరోజు మన ఉగ్రవాదాలు ఉన్నాయా, ఏమైనా అవుతున్నాయా, మనకు బాంబులు వేలుడు ఇలాంటి ఏమైతే శాపలంగా బతున్నారు భారతీయులందరూ. అక్కడ జమ్మూ కాశ్మీర్ నుండి కటక్ దాకా చూసుకున్నా కూడా ఎక్కడున్నా సురక్షితంగా ఉన్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా నరేంద్ర మోడీని గెలిపించాలి, నరేంద్ర మోడీ ఉండాలి, మాకు నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఉండాలి అన్నది ఒక నినాదము వాళ్ళ మనసులో వచ్చింది. కాబట్టి ఎక్కడున్నా కూడా బీజేపీ సీట్లు ఆయన 400 పార్ అంటున్నాడు. కాబట్టి 400 పారు కావడంలో కూడా ఒక అర్థం ఉంది. ఇప్పుడు నేను చెప్పలేదు, అది అక్కడ వైవర్కి ఇంకోటి ఉన్నది. అది కూడా భారతదేశానికి రేపు వచ్చే తరాలకు అది చాలా ఆయుధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతున్న 300 సీట్లు వచ్చిన ప్రధానమంత్రి ఆయనే, 400 సీట్లు వచ్చిన ప్రధానమంత్రి ఆయనే. కాబట్టి అది 400 దాటితే ప్రజలందరూ గమనించాలి. నరేంద్ర మోడీ 400 పార్ అంటున్నాడు, దాని ఇంకేదో రహస్యం ఉన్నది. ఆ రహస్యానికి ఆయనకు మనం అంత బలం ఇస్తే ఒక కొండ ఢీ కొట్టాలని దానికి ఒక పవర్ కావాలి. ఆ పవరే 400 పార్. అది ఇచ్చినట్టయితే ఇంకా ముందుకు తీసుకుపోతారు, భారతదేశాన్ని ఎక్కువనే తీసుకుపోయి అగ్రగామని నిలిపిస్తారు. కాబట్టి ఇలా భారతదేశానికి అందరు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అలాంటి నాయకుడు మా భారతదేశంలో ఉన్నట్టు మేము గర్విస్తున్నాం.